హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హేమా హోమ్. వాళ్ళ వీడియోలో ఎండు చేపలు వంకాయ పులుసు నా స్టైల్లో చేసి చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అద్దరిపోతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎండు చేపలు శుభ్రంగా కడుక్కొని నూనెలో వేపుకుందాం. ఎండు చేపలు వేగేలోపు వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తరిగి పెట్టుకుందాం. వంకాయలు కోసి అలా పెట్టుకోకూడదు, చేదెక్కిపోతాయి. చేదు రాకుండా ఉండాలంటే అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. ఎండు చేపలు గోల్డ్ కలర్లో వచ్చేలా వేపుకోవాలి. ఎండు చేపలు వేగాక అవి పక్కన తీసి పెట్టుకొని ఆ నూనెలోనే కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. ఆ పోపులో ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. అవి 2 మినిట్స్ అలాగా వేపుకుందాం. అవి కొంచెం వేగాక తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఎండు చేపలు బాగా గోల్డ్ కలర్లో వేగా కదా, ఇప్పుడు తరిగి పెట్టుకున్న వంకాయలు కూడా యాడ్ చేద్దాం. అవి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు ఫైనల్గా ఎండు చేపలు కూడా వేసేద్దాం. అవన్నీ బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, కారం మనకు సరిపడినంత వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ అంటే నేను సాల్ట్ వాడను, కళ్ళుప్పు నూరి వేస్తాను. మొత్తం కలిపి ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. ఈలోగా చింతపండు రసం రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ పసుపు, కారం, ఉప్పు వేసాం కదా, ఇవి బాగా పట్టేలాగా మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాం. ఇప్పుడు చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని కాపేసుకోవటమే. చూడటానికి ఎలా ఉందో కానీ స్మెల్ మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ కూడా అలాగే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చేసింది నేను కదా, మీరు కూడా నేను చెప్పినట్టుగా ఎలాగ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసుకొని తినండి, మళ్ళీ మీరు వదిలిపెట్టరు.
ఇప్పుడు బావకి పెట్టించాను. ఇప్పుడు అబ్బాయి చెప్తాడు. కానీ ఫస్ట్ నాకే పెట్టాడు అబ్బాయి తినకుండా, నేను చేశానని. అబ్బా, వంకాయ ఎండు చేప అద్దరిపోయింది, అమృతం లాగా ఉంది. నెక్స్ట్ లెవెల్ అంతే. ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. 90% సబ్స్క్రైబర్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.